జరిగింది. ఈ రోజు మహిళలందరూ తండోపతండాలుగా వచ్చి ఇలా మన అభ్యర్థి అనిలన్నను ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 9.5 సంవత్సరాల కాలంలో రాజశేఖర్ రెడ్డి ఇలా పేదలను దళితులను ధనికులు చేసిన అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. అయ్యా, ఇవాళ నువ్వు మండలంలో 4 మండలాల్లోని ప్రతి గ్రామాల్లోని ఎన్ని దళిత బంధువులు ఇచ్చినావు, ఎన్ని బీసీ బంధువులు ఇచ్చినావు, ఎన్ని మైనార్టీ బంధువులు ఇచ్చినావు, ఇవన్నీ లెక్కలు తీసుకొని రావాలని చెప్పి ఈ రోజు మేము కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు బస్వాపూర్ నిర్వాసితులకు కూడా ఇవాళ నువ్వు నష్టపరాన్ని చెల్లించలేదు. ఇవాళ త్రిపురాల రోడ్డు రైతులకు నష్టపరం అందించగా రైతులకు వేడి చేసే ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ భువనగిరిలో 9.5 సంవత్సరాల కాలంలో ఉండి విద్యార్థులకు చదువుకోవడానికి ఉన్న ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేని అస్మాత ప్రభుత్వం ఇది. ఇలా వచ్చిన భువనగిరికి వచ్చినటువంటి ఒక మెడికల్ కాలేజీను యాదగిరిగుట్టకు తరలించినటువంటి ఈ ఒక అసమర్థత వల్ల ఇలా పక్కకు జరిగిపోయింది. ఇలా రాజశేఖర్ రెడ్డి ఇలా ఊరూరా తిరుగుతున్నావు, ఏ ముఖం పెట్టుకొని ఇలా నువ్వు అడుగుతున్నావు, ఇలా ఏ ఊర్లోకి వస్తున్నావు, ఏం అభివృద్ధి చేసినావని, ఎవరి తండ్రి గురించి చేసినావని, ఏం చేసినావని ఇలా నువ్వు అడుగుతున్నావు. ఇలా అనిలన్నా అరువురు గ్రామంలో కాదు, మన మండలంలో ప్రతి ఒక్క ఊర్లో ఎన్నో సేవలు చేసిండు ప్రజా సేవకుడు మన అనిలన్న. ఇలా అరువురు గ్రామంలో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో మరణించిన వాళ్ళకి ఆపదల వారికి ప్రతి ఒక్కరికి వెన్నట్టు ఉన్నట్టు ఆదుకున్నటువంటి వ్యక్తి మన అనిలన్న. మన స్థానికుడు అన్న ఎన్నో పోరాటాలు చేసిండు, కరెంటు ఉద్యమం చేసిండు, ఒరికోసం మీద ఉద్యమం చేసిండు, ఇందిరా మేళ మీద ఉద్యమం చేసిండు, నిమ్స్ కోసం ఉద్యమం చేసిండు. ఇలా రాజశేఖర్ రెడ్డి ఉద్యమాలు చేసే వ్యక్తి కాదు, ఓన్లీ ఒక మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అసెంబ్లీ వాస్తవానికి అన్నట్టు 2 నిమిషాలు కాదు కదా, అసలు ఆయన లేచి నిలబడేది కూడా ఈ 9.5 సంవత్సరాల కాలంలో మన భువనగిరి నియోజకవర్గంలో ఎవరు చూడలేదు. అదే అనిలన్న ఎన్నో ఉద్యమాలు చేసిండు, నిమ్స్ కోసం పోరాటం చేసిండు, అదే మన మూసి ప్రక్షాళన కోసం పోరాటం చేసిండు, పాదయాత్ర చేసిండు, గుణాలయం కాలంతో పాదయాత్ర చేసిండు, పిల్లల కాలం కోసం పాదయాత్ర చేసిండు. ఇవాళ కేసీఆర్ ఇలా నువ్వు కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరిని ఇలా నీ అబద్ధ హామీలు చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం నీకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. ఇలా ప్రజలందరూ నీకు ఎప్పుడెప్పుడు చెప్తామని చెప్పి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు.